బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లోని 56 మంది సభ్యుల ఎంపికకు ఎన్నికల అధికారులు షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుండగా ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లోని 56 మంది సభ్యుల ఎంపికకు ఎన్నికల అధికారులు షెడ్యూల్ను విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైందని తెలుస్తోంది. క్లియర్ డీటెయిల్స్ ఏంటి? సంతోషిని, ఏదైతే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏదైతే ఫిబ్రవరి 8కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 8 నుండి 15 వరకు దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 15 నామినేషన్ ప్రక్రియ గడువు అయితే ముగుస్తుంది. 16వ తారీఖు సంబంధించి ఏదైతే నామినేషన్ సంబంధించిన పూర్తిగా ఉంటుంది. అయితే 21వ తేదీ వరకు ఈ నామినేషన్ సంబంధించిన పూర్తిగా ముగుస్తుంది. అయితే ఈ నెల అంటే ఫిబ్రవరి 27న దీనికి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. దీనికి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించి సాయంత్రం 5 గంటలకు దీనికి సంబంధించిన ఎన్నికల రిజల్ట్ ప్రకటిస్తారు. ప్రధానంగా ఇప్పుడు ఇటు తెలంగాణలో అంటే దేశంలో మొత్తం 56 స్థానాలకు 15 రాష్ట్రాల 56 స్థానాలకు షెడ్యూల్ విడుదల కాక తెలంగాణ విషయానికి వస్తే 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే ఇటు బుద్ధిరాజు రవిచంద్ర, అదేవిధంగా మరోవైపు ఇటు జోగినపల్లి సంతోష్ కుమార్ కావచ్చు, ఇటు మన ఏదైతే బడుగు లింగయ్య యాదవ్, ఇలా పదవి కాలం ముగియడంతో తెలంగాణలో ఈ 3 స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో ఈ 3 స్థానాల నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానంగా చూసినట్టయితే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సంఖ్యాబలం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి అయితే కాంగ్రెస్ కు 2 దక్కే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1 బీఆర్ఎస్ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఆశావాదుల జోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఆశావాదులు ఇప్పటికే మొదటి నుండి కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరవుతున్నాయి. కాంగ్రెస్ కు సంబంధించి అయితే సీనియర్లంతా పోటీ పడుతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే సీనియర్ నేతలు రేణుకా చౌదరి కావచ్చు, అదేవిధంగా సీనియర్ నేత జారెడ్డి కావచ్చు, మరోవైపు చిన్నారెడ్డి, తర్వాత ప్రధానంగా ఎవరైతే గత ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు కావచ్చు, మరోవైపు అదేవిధంగా త్యాగం చేసిన వ్యక్తులు కావచ్చు, మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది పోటీ పడతారని చెప్పొచ్చు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కావచ్చు, ఇట్లా సీనియర్లు మొత్తం చాలా మంది కాంగ్రెస్ తరఫున పోటీ పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే ప్రాధాన్యత సంతరించుకొని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.